మొదటి అడుగులో షర్మిల, సునీత విజయం సాధించారు. వైఎస్ వివేకా హత్య ఎజెండాగానే ఎన్నికలు జరగాలని, అలా జరగాలంటే జగన్తో పాటు అవినాష్ రెడ్డి, వారికి మద్దతు ఇచ్చే కుటుంబ సభ్యులు కూడా మాట్లాడేలా చేయాలన్న వ్యూహాన్ని షర్మిల, సునీత పాటించారు. ఘాటు విమర్శలు చేయడంతో వారు కూడా తెరపైకి వచ్చారు. షర్మిల ఎన్నికల ప్రచారంలో పూర్తిగా వైఎస్ వివేకా హత్య ఉదంతంపైనే దృష్టి కేంద్రీకరించారు. తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక సునీత వారంలో కనీసం ఒక్కరోజు అయినా ప్రెస్ మీట్ పెట్టి అవినాష్ రెడ్డిపైనే ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శల జోరు పెరుగుతూ ఉండడంతో తాము మాట్లాడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రొద్దుటూరులో జగన్ స్పందించారు. దేవుడికి తెలుసు అంట, ఆయన చేసిన వ్యాఖ్యలతో డ్యామేజ్ పెరిగింది. తాజాగా అవినాష్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మరింత చర్చ ప్రారంభమైంది. అవినాష్ రెడ్డి ఏమీ చేయలేదని సాక్ష్యాలు తుడిచేస్తుంటే వైఎస్ వివేకానందరెడ్డిని గొడ్డలతో నరికి సాక్ష్యాలు తుడిచేస్తూ ఉంటే చూస్తూ కూర్చున్నారని రవీంద్రనాథ్ రెడ్డి వెనకేసుకు వచ్చారు. ఆ మాటలు విన్న వాళ్లకు, ఆ సభ వేదిక మీద ఉన్న వాళ్లకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ప్రజలకు ఏమీ తెలియలేదు. కొద్దిసేపు వైఎస్ వివేకా హంతకులుగా భావిస్తున్నట్లు ఎవరికైనా అనిపిస్తుంది. ఇక అవినాష్ రెడ్డి అయితే షర్మిలపై విరుచుకుపడ్డారు. మనిషి పుట్టుక పుట్టావా అని ప్రశ్నించడం ప్రారంభించారు. తాను సైలెంట్గా ఉంటే బురద పూసేస్తున్నారని, నేను అమాయకుడిని, నాకేం తెలియదని, షర్మిల చేస్తున్న ఆరోపణలు భయంకరంగా ఉన్నాయంటున్నారని, అంత దుర్మార్గుడినైతే తాను కాదని చెప్పుకొచ్చారు అవినాష్ రెడ్డి. ఆయన షర్మిలపై వ్యక్తిగత విమర్శలు చేయడంతో ఈ వివాదం కొత్త మలుపు తిరుగుతుంది. వివేకా హత్య కేంద్రంగానే ఎన్నికలు జరగాలన్న లక్ష్యంతో షర్మిల, సునీత ఉన్నారు. అప్పుడే న్యాయం జరుగుతుందనుకుంటున్నారు. తమకు ప్రజా తీర్పు కావాలని కోరుతున్నారు. ఈ విషయంలో వారు మొదటి అడుగు విజయవంతంగా వేసినట్టే తెలుస్తుంది. ఎందుకంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి మాట్లాడే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి లాంటి వాళ్ళే తడబడుతున్నారు. ఇంకా సజ్జల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పూటకు ఆ మాట మాట్లాడుతూ సజ్జల పూట గడిపేస్తున్నారు.